అనగనగా వింజపురం ప్రాంతాలలో ఉన్న కొండమీద ఒక సాధువు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ కొండమీద మహిమగల సాధువు ఉన్నాడని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు. ఇక వచ్చిన వాళ్లంతా వాళ్ల మంచి చెడ్డలు కష్టసుఖాలు ఆ సాధువుకి చెప్పుకునేవారు. అలా సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్లు సంతోషంతో ఇళ్లకు వెళ్లేవాళ్లు. ఇదిలా ఉండగా ఓ రోజు అన్నపూర్ణ అనే ఒక వృద్ధురాలు ఆ సాధువు దగ్గరకు వస్తుంది. అయ్యా, నాకు 2 కొడుకులున్నారు. నేను నా భర్త కలిసి వాళ్ళిద్దరినీ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళిద్దరూ మమ్మల్ని పంచుకున్నారు. ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉందయ్యా. నాకసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఓ పక్క కొడుకులను వదులుకోలేకపోతున్నాను, మరో పక్క భర్తకు దూరంగా ఉండలేకపోతున్నాను స్వామి. తల్లి, నీ కొడుకుల ప్రవర్తనకు నిజంగా నువ్వు సిగ్గుపడాలి. అయితే ఒక విషయం నీకు చెబుతాను. ఇదంతా నీ కర్మఫలం తల్లి. నీవు కావాలి అని కోరి కష్టాలను తెచ్చుకున్నావు. ఇప్పటికైనా మీ ఇష్ట ప్రకారం మీరిద్దరూ కలిసి ఉండాలి అనుకుంటే ముందు మీ కొడుకులను వదిలి బయటకు వచ్చి మీరిద్దరూ కలిసి ఉండండి. ఈ వయసులో మీకు ఏ వైభోగాలు అక్కర్లేదు కదా. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటే చాలు. దాని మీద ఒక చిన్న ఇల్లైనా స్వర్గంగా ఉంటుంది. ఇక నీ కొడుకులంటావా, అన్ని బంధాల కన్నా పేగు బంధం గొప్పది. ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా మీ దగ్గరికే తిరిగొస్తారు. ఎందుకంటే వాళ్లు కూడా మీలాగా తల్లిదండ్రులే కదా. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే తన దగ్గరకు వచ్చిన వారి బాధలన్నీ విని విని ఆ సాధువు మనసులో అనేక సందేహాలు వస్తాయి. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అసలు నేనేం చేస్తున్నాను? నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు, ఈ ప్రజల ఆలోచనలు వేరు. ఒకదానికొకటి సంబంధమే లేదు. ప్రస్తుత కాలంలో ధర్మం నశిస్తోంది, అధర్మమే జయిస్తోంది. దేవుడు, దెయ్యము, స్వర్గము, నరకము ఇవన్నీ వట్టి పూటకాలు. కాబట్టి స్వయంగా నేను వెళ్ళి ఈ లోకంలోని నిజానిజాలు తెలుసుకుంటే గాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకుని మళ్లీ ఒకసారి లోకం చూసి రావటానికి కొండ దిగి బయల్దేరతాడు సాధువు. జీవితమంటే పూర్తిగా వైరాగ్యం కలిగిన ఆ సాధువు దండము కమండలము చేతపుచ్చుకుని కొంత దూరం సాగేసరికి ఆ మార్గ మధ్యలో అతనికి ఒక ముద్దులొలికే బాలుడు ఎదురుపడతాడు. అతన్ని చూసి సాధువు మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, ఏమిటి ఈ బాలుడి దివ్య స్వరూపం! నన్ను మయమరపిస్తోంది. ఇతను ఎంత అందంగా ఉన్నాడు అని తనని దాటుకు వెళ్ళిపోతున్న అతన్ని ఇలా పిలుస్తాడు. బాలకా, ఓ బాలకా, నిన్నేనయ్యా. అసలెవరు నువ్వు? ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు? అని అనగానే ఆ బాలుడు ఆగి ఆ సాధువు వంక ప్రసన్నవదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. ఓ, నన్నేనా పిలిచింది? నా పేరు కృష్ణ. నేను ఈ పక్కనే ఉన్న శ్రీపురానికి వెళ్తున్నాను. మీరు ఎక్కడికి పోవాలో చెప్పండి, మీకు నేను దారి చూపిస్తాను. అలాగా, నేను కూడా అదే శ్రీపురానికి వెళుతున్నాను నాయనా. మధ్యలో దారి తప్పాను. అయితే మనిద్దరం కలిసి ఆ ఊరికి వెళదాం. నాకు దారి చూపిస్తావా? తప్పకుండా. ఎలాగూ మనిద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్లమే కదా. రండి, అటువైపు కాదు, ఇటు వెళ్దాం అని అంటాడు కృష్ణ. అయితే తనకు తలవని తలంపుగా అటువంటి పిల్లవాడి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణించగా శ్రీపురం ఊరి పొలిమేరకు చేరుకోగానే ఆ ఊరి జమీందారు రామయ్య సేవకులు కొందరు వారికి ఘనమైన స్వాగతం పలికి వారిని ఒక దివ్య భవనానికి తీసుకువెళతారు. మహాపురుషుల్లా కనిపించిన వాళ్ళిద్దరినీ చూడగానే ఆ ఇంటి యజమాని రామయ్య ఇలా అంటాడు. అయ్యా, మీరు మా ఊరు వచ్చిన అతిథులు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఈ శ్రీపురానికి వచ్చినా వాళ్లకి ప్రత్యేకమైన విందు భోజనం చేయించి పంపిస్తాం. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లవలసిందిగా విన్నవిస్తున్నాను.
అని అడగడంతో వాళ్ళిద్దరూ అంగీకరిస్తారు. ఇక ఆ తరువాత రామయ్య వారిలో ప్రత్యేకంగా ఉన్న ఆ బాలుణ్ణి కొన్ని కుశల ప్రశ్నలు వేసి తనకు ప్రత్యేకంగా బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెలో ఆ పిల్లవాడికి పాయసం వడ్డిస్తాడు. అది చూసిన సాధువు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ బాలుడిలో నాకే కాదు వీళ్ళకి కూడా ఏదో ప్రత్యేకత కనిపించినట్టుంది. ఇతని తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను. ఇతను ఒక సాధారణ బాలుళ్లా లేడు. అసలు ఆ మర్మమేమిటో నేను తెలుసుకోవాలి అంటే ఈ బాలుడితోనే నా ప్రయాణం కొనసాగించాలి అని మనసులో అనుకుంటాడు సాధువు. అలా ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య వద్ద సెలవు తీసుకుని అక్కడ్నుండి వాళ్ళిద్దరూ మళ్లీ బయలుదేరతారు. అయితే వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో ఏదో కలవరం మొదలవుతుంది. అయ్యా, నేను రాత్రి మీరు పాయసం వడ్డించిన బంగారు గిన్నె కనపట్టలేదయ్యా. అవునా? అది నాకొచ్చిన వాటిలో ఎంతో విలువైన కానుకయ్యా. ఎవరు తీసుంటారు? అయ్యా, నాకు మాత్రం నేను రాత్రి వచ్చిన అతిథుల మీద నాకు అనుమానంగా ఉందయ్యా. వాళ్ళని అనుసరించి పట్టుకుని తీసుకురమ్మంటారయ్యా. వద్దొద్దు, మనం అలా చేయలేము. ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు. వారికి దొంగతనం నేరం అంటగట్టి వారిని మనం అవమానించకూడదు. నిజంగా వారే ఈ దొంగతనం చేసుంటే అది వారి కర్మకే వదిలేద్దాం అని వారిని వారిస్తాడు రామయ్య. ఇక మరోవైపు ఆ సాధువు చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ ముందుకు వెళుతున్న ఆ బాలుణ్ణి చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మ కృష్ణ, నువ్వు కొండ కృష్ణుడివే కాదు, దొంగ కృష్ణుడివి కూడా అన్నమాట. రాత్రి ఆ రామయ్య గారింటిలో ఆ బంగారు గిన్నెను నువ్వు దొంగిలించడం నేను కళ్ళారా చూశాను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన నీ తుంటరి బుద్ధికి నా మనస్సులో ఒకంత బాధ కలిగింది. కాని చిన్నపిల్లాడిపైన నిన్ను పట్టిస్తే వాళ్ళు నిన్నేం చేస్తారోనని భయపడ్డాను. అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలనే నీ వెంట వచ్చాను అని మనసులో అనుకుని ఆ బాలుణ్ణి చూస్తూ ముందుకు నడుస్తాడు ఆ సాధువు. అయితే ఇంతలో అకస్మాత్తుగా దారిలో కారుమప్పు పట్టి కుండపోతగా వర్షం కురవడం ప్రారంభిస్తుంది. ఆ వర్షానికి వాళ్ళిద్దరూ పూర్తిగా తడిసిపోతారు. ఇక అల్లంత దూరంలో మిణుకు మిణుకుమంటూ ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ మెల్లగా అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపులు తడతారు. అయ్యా, ఎవరైనా ఉన్నారా లోపల? ధర్మాత్ములు ఉంటే తలుపు తీయండయ్యా. మేమిద్దరం తడిసిపోయాం. కాస్త తలుపు తీసి మా 2 ప్రాణాల్ని రక్షించి పుణ్యం కట్టుకోండి. అంతలో లోపల నుండి ఒక నౌకరు బయటకు వచ్చి వాళ్లను లోపలికి రమ్మంటాడు. ఏంటి సుబ్బయ్య, ఇంత కొండపోతు వర్షంలో ఎవరు తలుపులు కొట్టేది? అయినా నీకు బుద్ధి లేదు సుబ్బయ్య. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపులు కొడితే తలుపు తెస్తావా ఏంటి? ఏ దొంగలో ఇంటారు, జాగ్రత్త. అయ్యా, అలా అనకండియ్యా. ఎవరో ఇద్దరు వచ్చారు. అందులో ఒక ఆయన సాధువు, ఒక చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. అందుకే జాలిపడి తలుపు తెరిచానయ్యా. వాళ్ళు దొంగలు కాదు. అయితే వాళ్లను చూసిన యజమాని రంగయ్య ఇలా అంటాడు, ఏటో ఈ అర్ధరాత్రి వాళ్ళ ధర్మం ఏంటి? ఇల్లు మారేషంలోను దొంగలేమో. నీకు బుద్ధిలే సుబ్బయ్య అని నౌకర్ సుబ్బయ్యను మరింత చివాట్లు పెడతాడు యజమాని రంగయ్య. ఆ ఇంటి యజమాని రంగయ్య పరమలోభి. నౌకరు సుబ్బయ్య నచ్చచెప్పడంతో చివరికి ఎలా అయితేనే వాళ్లు ఆ రాత్రికి అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు రంగయ్య. వాళ్లకు ఒక షరతు కూడా విధిస్తాడు. సరే, వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి పెట్టు. కానీ ఆ వాకిట్లో పారేసిన అంట్ల గిన్నెలు మొత్తం కడిగెళ్ళమని చెప్పు. కథ వాన వెలిగానే మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తెలిసిందా? అని అరుస్తాడు రంగయ్య. రంగయ్య మాటలకు సాధువు కొంత అసహనానికి లోనవుతాడు. కాని కృష్ణయ్య మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు, సరేనయ్యా, మీరు విధించిన షరతు మాకు సమ్మతమే. అలాగే చేస్తాం. బాబు, మీరేమనుకోకండి. మా యజమానంతే. ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. కానీ ఆయన మనసు చాలా మంచిదయ్యా. మీరేమనుకోకండి. అవును, మాటల్లో పడి మీరేం తిన్నారో అడగడం మర్చిపోయాను. అసలు మీరు భోజనం చేశారా? ఉదయమే మేం బయలుదేరి చాలా దూరం నుంచి పయనించి వస్తున్నాం బాబు. కాని ఇంత కుండపోత వర్షంలో మాకు తినటానికి ఏమీ దొరకలేదు. అయ్యో, అవునా? సరే, ముందు మీరు కాస్త ఎంగిలిపడండి. ఆ అంట్ల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి సుబ్బయ్య తనకు పెట్టిన భోజనం వాళ్లకు పెట్టి వాళ్లు తిన్న తరువాత ఆ అంట్ల పాత్రలన్నీ తనే శుభ్రం చేస్తాడు. అలా కొంతసేపటికి వాన వెలుస్తుంది. ఇక అక్కడ్నుండి బయలుదేరుతూ ఆ గుమ్మం దాటే ముందు కృష్ణ సుబ్బయ్యను పిలిచి తాను దొంగిలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెను అతనికి ఇస్తాడు. మీరు మాకు వేళగాని వేళ చోటిచ్చారు.
పైగా మీ యజమాని మీకు పెట్టిన భోజనం మాకు పెట్టి మా ప్రాణాల్ని నిలబెట్టారు. మీరు చూపిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం. మీ వంటి ధర్మాత్ములు, దయామయులు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచమంతా ఇంకా ఇలా నిలబడి ఉంది. ఇదిగో ఏదో ఉడతాభక్తితో ఈ గిన్నెనిస్తున్నాను, తీసుకోండి అని గిన్నెను తీసి ఇస్తాడు కృష్ణ. ఆ బంగారపు గిన్నెను చూడగానే సుబ్బయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. అమ్మో, ఇంత విలువైన వస్తువు నాకెందుకు బాబు? ఇలాంటి వస్తువు నా దగ్గరుంటే నేనెక్కడో కాజేశాను అంటారు. అందుకే నాకొద్దు అని సుబ్బయ్య అనడంతో అప్పటి వరకు అదంతా గమనిస్తున్న సాధువు నవ్వుకుని కృష్ణ అలా చేసినందుకు ఎంతో సంతోషిస్తాడు. సరే, మీ ఇష్టం. ఇక పదండి, మనకి చాలా పనులున్నాయి, వెళ్దాం. అలా ఆ ఇద్దరూ అక్కడ్నుండి బయలుదేరి మరికొంత దూరం వెళతారు. అక్కడ ఒక చిన్న ఇంటి దగ్గర ఆగుతాడు కృష్ణ. అది చూసి సాధువు ఇలా అడుగుతాడు. ఏమైంది కృష్ణ, మళ్ళీ ఇక్కడ ఆగావు? ఇది మీ ఇల్లేనా? కాదు, మనం వచ్చిన పని ఇంకా పూర్తవలేదు. ఒక్క నిమిషం ఆగండి, అసలు సంగతి మీకే అర్థమవుతుంది అని ఆ ఇంట్లో ఉంటున్న పూటకోళ్ల పెద్దమ్మని పిలుస్తాడు కృష్ణ. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఎక్కడున్నారు? బయటకు రండి, మీకోసం నేనొక వస్తువు తెచ్చాను అని అంటాడు కృష్ణ. అయితే ఆ బాలుడు చేసే పని వింతగా అనిపిస్తుంది సాధువుకి. అంతలో ఆ ఇంట్లో నుండి జానకి అనే ఒక పెద్దామె బయటకు వచ్చి తనను పిలిచిన ఆ బాలుడి వైపు చూస్తూ ఇలా అంటుంది. పెద్దమ్మా అని నోరారా పిలిచావు. నీకేం కావాలి నాయనా? నాకేం వద్దు పెద్దమ్మా, నీ కొడుకు మాకు చేయవలసింది చేశాడు. ఆ రంగయ్య ఇంట్లో పనిచేస్తున్నా నా కొడుకు సుబ్బడిని కలిసొచ్చారా? వాడు ఏమైనా తప్పు చేశాడా అయ్యా? మీరు ఇలా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? లేదు పెద్దమ్మా, నీ కొడుకు ఏ తప్పు చేయలేదు. నీకు ఒక బహుమానమిచ్చి వెళదామని వచ్చాం అని తనతో తెచ్చిన ఆ బంగారపు గిన్నె తీసి ఆ పెద్దామె చేతిలో పెడతాడు కృష్ణ. ఈ గిన్నె నీ కొడుకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు. ఇక నేనొచ్చిన పని పూర్తయింది, మనం బయలుదేరదామా అని సాధువుని పిలుస్తాడు కృష్ణ. కాని సాధువుకి కృష్ణ చేసిన పని విడ్డూరం అనిపిస్తుంది. పట్టరాని కోపం కూడా వస్తుంది. గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా అనుకుంటాడు, కాని నోరు తెరవలేకపోతాడు. అది గమనించిన కృష్ణ అతన్ని అక్కడ్నుండి బయటకు తీసుకువచ్చి సాధువుతో ఇలా అంటాడు. ఏం తాతా, నీకిదంతా మాయగా కనిపిస్తోంది కదూ? ఇది మాయనాటకమే. ఇందులో మనిద్దరం రెండు బొమ్మలం అని పక్కపక్క నవ్వుతాడు కృష్ణ. నువ్వేదో మంచి పిల్లాడివనుకున్నాను. నువ్వు చేసిన పని వల్ల నాకు కలిగిన సందేహాలు తీరతాయనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధగా అతనికి ఏదో చెప్పబోతాడు. అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. ఎందుకంత బాధపడుతున్నావు? నీ సందేహాలు తీర్చడానికే నేను వచ్చాను. అయితే విను, మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యమిచ్చిన రామయ్య ఉన్నాడే, కీర్తి కోసం పైన పటారం చేసి అప్పుల పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రాణప్రదమైన ఈ పాత్ర కాస్త కాజేయటంతో కళ్ళు తెరిచి తన పద్ధతి మార్చుకుని అందుకు తగినట్టుగా మసులుకుంటాడు. ఈ విధంగా అతడి ఇల్లు గుల్ల కాకుండా చేశాను. అది బాగానే ఉంది. మరైతే అటువంటి పాత్రను ఆ సుబ్బయ్యకివ్వడం ఆ పాత్రదానం కాదా? అదే పొరపాటు. ఇక్కడ రంగయ్యకు డబ్బు గడించడమే తెలుసు. పరమలోభి. ఒకరికి ఇవ్వడమనేదే తెలియదు. ఇంక మిగిలింది సుబ్బయ్య. నేను ఇచ్చిన దాన్ని సుబ్బయ్య ప్రతిఫలంగా అక్కడ తీసుకుని ఉంటే అది కేవలం బంగారు పాత్రలాగే ఉండేది. అతను దాన్ని నిరాకరించి తన మంచితనాన్ని తెలియచేశాడు. అందుకే అంత విలువైన పాత్రను నువ్వు తీసుకుని ఆ సుబ్బయ్య తల్లి జానకమ్మకిచ్చావా? అవును, ఆ సుబ్బయ్య చేసిన దానికి ప్రతిఫలం తన తల్లి అయిన జానకమ్మకు దక్కింది. సరే, అయితే నాకొక సందేహం ఇంకా మిగిలే ఉంది. కొడుకు చేసిన దానికి ఆ బంగారు పాత్ర అక్షయ పాత్ర ఎలా అయింది? ఆ సుబ్బయ్య చేసిన దానికి ఆ పాత్ర బంగారు పాత్రే కాని తన తల్లి జానకి ఎంతో చక్కగా కొడుకుని పెంచింది. తన యజమాని ఎలాంటివాడైనా అతని మనసులో ఏ దురుద్దేశమూ లేదు. తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ పెంచిన ఈ తల్లి చెయ్యి తగలగానే అది అక్షయ పాత్ర అయింది. ఇక తనకు తినడానికి లేకపోయినా తాను పస్తులుండి మనల్ని ఆదుకున్నాడు ఆ సుబ్బయ్య. అనుకోని భాగ్యం తన కళ్ల ముందు ఈ బంగారు గిన్నె రూపంలో వచ్చినా దానికి అతను ఆశపడలేదు. అది ఈ తల్లి పెంపకం యొక్క గొప్పతనం. అందుకే వాళ్లకి తగిన బహుమానం దక్కింది. నువ్వు చెప్పింది నిజమే కృష్ణ. ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి అని సాధువు అనడంతో ఆ బాలుడి ముఖంలో ఒక మెరుపు మెరిసి అతను అక్కడి నుండి అదృశ్యమవుతాడు.
అది చూసి ఆశ్చర్యపోయిన సాధువు భక్తితో ఇలా అంటాడు. ఆహా కృష్ణ, నేలేలలు అమోఘమైనవి. నా సందేహాలు తీర్చడానికి స్వయంగా నువ్వే వచ్చావా కృష్ణయ్య? అని పూర్తి సంతోషంతో ఆ సాధువు మళ్లీ వింజపురం కొండ మీదకి వెళ్ళిపోతాడు. మరోవైపు జానకమ్మ ఆ బంగారు పాత్రను తన చేతితో పట్టుకుని ఉండగా ఆమె కొడుకు సుబ్బయ్య ఇంటికి వస్తాడు. అమ్మా, ఏంటలా ఉండిపోయావు? ఈ పాత్ర ఎక్కడిది? ఆ కృష్ణయ్య సాధువు మన ఇంటికొచ్చారా? అవును, వచ్చారు నాయనా. ఈ పాత్రని నీకు ఇవ్వమన్నారు. నువ్వు ఏమి కోరుకుంటే అదే ఈ పాత్రలో వస్తుందని చెప్పారు. అమ్మా, ప్రత్యేకంగా నాకు కావాల్సిందేదీ లేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఈ పాత్రంటావా కడుపు నిండా తిండి లేని వారికి తిండి పెట్టడానికి ఉపయోగిద్దాం. సుబ్బయ్య మాటలకు తన కొడుకు ఎంత ఎదిగిపోయాడో చూసిన ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అలా ఆ పాత్ర వలన తన దగ్గరికి వచ్చిన వారందరికీ కాదనకుండా ఆకలి తీరుస్తూ చాలా సంతోషంగా జీవిస్తారు సుబ్బయ్య, జానకమ్మ.